హే గాయ్స్, దిస్ ఈజ్ భవానీ అగైన్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ రోజైతే నేను మీకు గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 180 grams ఆఫ్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత మనము ఆ ప్యాకెట్ని సీల్ తీసేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దానికి మనం కావాల్సినంత మిల్క్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అప్రాక్సిమేట్గా నేను యాడ్ చేసుకున్న మిల్క్ అయితే ఒక చిన్న టీ గ్లాస్, లేదా మనకు అర్థమైపోతుంది ఎంత యాడ్ చేసేసుకోవాలనేది. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే మనము ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ బాల్స్ అనేది రౌండ్గా రావాలంటే మన పిండి అనేది చాలా అంటే చాలా స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం ప్లేట్ తీసేసుకొని అందులోకి మనం అంతా రౌండ్ బాల్స్ అయితే తీసేసుకొని అంతా రెడీ చేసేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు ఒకటి రిమైండ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే నేను 500 సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇవ్వబోతున్నాను కాబట్టి ఆ గివ్ అవే కూడా చాలా అంటే చాలా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అందుకే ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలా ఫైనల్గా నేను రౌండ్స్ అన్నీ చేసేసుకున్నాను బాల్స్ లాగా. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని అందులో ఫ్లేమ్ అనేది చాలా లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామంటే కంప్లీట్గా మాడిపోతాయి అన్నమాట. సో అందుకోసం లో ఫ్లేమ్ పెడితే మనకు మంచిగా బాయిల్ అయిపోతాయి. ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తక్కువ అయిపోయింది. నేను నైట్ 10 ఆఫ్టర్ చేశాను అనమాట. సో నేను ఇంకా చూసుకోలేదు. సో అలా అయిపోయాయి. కానీ నాకైతే ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకొక పక్కన నేను షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ షుగర్ సిరప్ అనేది నేను 1.5 గ్లాస్ తీసేసుకున్నాను. మనం ఎంతైతే తినాలనుకుంటామో అంత తీసేసుకుంటే సరిపోతుంది మనం షుగర్ అనేది. మేము ఎక్కువ తినాలనుకోలేదు. సో అందుకే నేను 1.5 గ్లాస్ అయితే తీసేసుకున్నాను. ఇంకా మనం ఇలా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న గులాబ్ జామున్ అంతా ఇందులో అయితే వేసేసుకొని కొంచెం సేపు అయితే పెట్టేసుకొని మనం తర్వాత సర్వ్ చేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోకి మన దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే మాత్రం అసలు ఆ టేస్టే వేరండి. మీరు ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనము ఇంట్లో చేసుకునే రెసిపీస్ అయితే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి. అండ్ మనకు ఎప్పుడు బోర్ కొట్టకుండా, ఎప్పుడు సేమ్ ఐటమ్ కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేసేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. మనము అదే బయట మనం కొనాలి అంటే చాలా హై ఎక్స్పెన్సివ్స్ అవుతాయి. సో అందుకోసం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా బెటర్ నేను చెప్తాను. అండ్ ఫైనల్గా నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే నా వీడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.